తెలంగాణ పాలిసెట్ 2026 ఫేజ్ 1 లోపల సీట్ రావడానికి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాల్సి ఉంటది అని చెప్పి ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ నేనైతే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో లోపల నేను వెబ్ ఆప్షన్లు ఎట్లా ఇయ్యాల్సి ఉంటది అనే దాంతో పాటుగా మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ప్రొవైడ్ చేస్తా. టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటుంది. మీరు అక్కడ నుండి చెక్ చేయవచ్చు. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ మనకి రిజిస్ట్రేషన్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఉంటది. ఓకేనా. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఐ హోప్ మీరందరూ మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నా. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోకపోతే ఎట్లా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మన ఛానల్ లోపల ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అనే విషయానికి వస్తే మీకు ఫస్ట్ ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఓకేనా. సో మీకు ఒక క్లారిటీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఏంది ఆ క్లారిటీ అనే విషయానికి వస్తే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఓకేనా. సో మీ ర్యాంక్‌కి ఏ కోర్స్‌లో సీట్ వస్తది అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేసిన. ఓకేనా. సో మీకు ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తది అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్ ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడుర్రి. అండ్ ఈ వీడియో లోపల కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో మనకు బ్రాంచ్ అండ్ కాలేజెస్ మీద ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకేనా. ఫేజ్ 1 లోపల నీకు సీట్ రావాలంటే నీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది ఉండాలి. నీకు ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి ఒక క్లారిటీ ఉండాలి. ఏ కాలేజ్ కావాలి అని చెప్పి ఒక క్లారిటీ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో దీన్ని బట్టి మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో సింపుల్‌గా చెప్తా చూడుర్రి. మీకు సపోజ్ ఏదైనా ఒక బ్రాంచ్ లోపల ఇష్టం ఉన్నదనుకో. ఫస్ట్ నువ్వేం చేయాల్సి ఉంటదంటే ఒక లిస్ట్ రాసుకోవాలి. ఏంటిది? ప్రియారిటీ ఆఫ్ బ్రాంచెస్. ఓకేనా. ఫస్ట్ ప్రియారిటీ అంటే ఏందనేది నేను మీకు చెప్తా. ప్రియారిటీ అంటే ఏందంటే ఫస్ట్ నీకు ఏది కావాలి అనేదాన్ని ప్రియారిటీ అంటాం. బాగా నీకు ఏ కోర్స్ అంటే ఇష్టం, బాగా నీకు ఏ బ్రాంచ్ అంటే ఇష్టం దాన్ని మనం ప్రియారిటీ అంటాం. సో మీకు ఏంది కదా అంటే మీ ప్రియారిటీ ఏంటిది అని చెప్పి మీరు తెలుసుకోవాలి. మీ ప్రియారిటీ ఏంటిది? బ్రాంచా? లేకపోతే కాలేజా? ఓకేనా. సో ఫస్ట్ మీకు మీ ప్రియారిటీ ఏంటిది అని చెప్పి ఒక క్లారిటీ అనేది ఉండాలి. మీకు బ్రాంచ్ ప్రియారిటీనా? కాలేజ్ ప్రియారిటీనా? కొంతమంది ఉంటారు. నాకు సీఎస్ఏ కావాలంటారన్నట్టు. ఓకేనా. సో కొంతమంది ఉంటారు. నాకు ఇదే బ్రాంచ్ కావాలి అని చెప్పి ఉంటారన్నట్టు. సో కొంతమంది ఉంటారు. నాకు ఇదే కాలేజ్ కావాలి అని చెప్పి ఉంటారన్నట్టు. ఓకేనా. సో నేనేం చెప్తా కదంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. మీకు ఒక ప్రియారిటీ అనేది ఉండాలి. మీకు కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఏదో ఒక ప్రియారిటీ అనేది ఉండాలి. ఫర్ సపోజ్ మీకు బ్రాంచ్ ప్రియారిటీ అయిందనుకో. ఓకేనా. ఫస్ట్ ఏ బ్రాంచ్ లోపల సీట్ కావాలనుకుంటున్నావు అని చెప్పి ఆ బ్రాంచ్ పేరు రాసుకో. ఓకేనా. సో ఆ బ్రాంచ్ లోపల నీకు ఏ కాలేజెస్ లోపల నీకు చేద్దాం అనుకుంటున్నావు ఆ బ్రాంచ్‌ని అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ నీకు అసలు ఏమేం బ్రాంచెస్ లోపల ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి ఫస్ట్ బ్రాంచెస్‌ది లిస్ట్ రాసుకో. తర్వాత ఈ బ్రాంచెస్‌ని ఏ కాలేజెస్ లోపల చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కాలేజెస్‌ది కూడా లిస్ట్ రాసుకో. ఓకేనా. సో మనకు బ్రాంచెస్ అనేది ఐడియా ఉండాలి. తర్వాత కాలేజెస్ అనేది ఐడియా ఉండాలి. సో కొంతమంది ఏందంటే నాకు ఏ బ్రాంచ్ అయినా ఏం కాదు బ్రో. నాకు కాలేజ్ ప్రియారిటీ. నాకు ఒక గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రావాలి అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు అన్నట్టు. సో కాలేజ్ పెద్ద ఫరక్ పడది. నాకు బ్రాంచ్ కూడా పెద్ద ఫరక్ పడది. నాకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి బ్రో అని అంటారు అన్నట్టు కొంతమంది. ఓకేనా. లేదు కొంతమంది ఎట్లుంటారు అంటే అన్న నాకు మా ఇంటి దగ్గర ఉండాలి. నాకు బ్రాంచ్ తోటి పని లేదు. కాలేజ్ తోటి పని లేదు. మా ఇంటి దగ్గరకు ఉంటే సరిపోతది. అట్లా కొంతమంది ఉంటారు. సో మీ ప్రియారిటీ ఏంటిది అనేది మీకు ఐడియా ఉండాలి. సో దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాల్సి ఉంటది అన్నట్టు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే వెబ్ ఆప్షన్స్. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ లోపల చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. సో ఆ మిస్టేక్‌ని మనం అవాయిడ్ చేయాలి. మనం కావాలనుకున్న కాలేజ్, మనం కావాలనుకున్న కోర్సు
ఫేజ్ 1 లోపలనే రావాలి మనకి. ఫేజ్ 1 లోపలనే రావాలి. ఫేజ్ 2 కోసం ఆలోచించాల్సిన పరిస్థితి మన దగ్గర ఉండద్దన్నట్టు. నువ్వు అనుకుంటే నువ్వు అనుకునే బ్రాంచ్ కావచ్చు, నువ్వు అనుకునే మనకు కాలేజ్ కావచ్చు, ఫేజ్ 1 లోపలనే సీట్ వచ్చేలాగా మనం ట్రై చేయాలి. ఫేజ్ 2 దాకా వెయిట్ చేయొద్దు. ఓకేనా? సో ఫేజ్ 2 దాకా ఎందుకు వెయిట్ చేయొద్దు అనంటే, ఫేజ్ 1 లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు, యాజ్ కంపేర్ టు ఫేజ్ 2 ఆర్ ఫర్దర్ ఫేజెస్. ఓకేనా? మనకు ఫేజ్ 1 ఫైనల్ ఫేజ్ అని చెప్పి 2 ఫేజ్లే కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? నేను ఏమంటా కదా అంటే, మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఫేజ్ 1లో చాలా ఎక్కువ. సో కాబట్టి మీకు ఏ బ్రాంచ్ కావాలి అనేది ఒక ఐడియా ఉండాలి. ఏ కాలేజ్ కావాలి అనేది ఒక ఐడియా ఉండాలి. సో మీరు ఏం చేస్తారు కదా అంటే, మీకు నచ్చిన బ్రాంచెస్ది ఒక లిస్ట్ చేసుకో. ఓకేనా? సో ఒక లిస్ట్ చేసుకో. మీ ప్రియారిటీ ఏంది అనే దాన్ని బట్టి లిస్ట్ చేసుకో. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్, తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా? సో ఫస్ట్ ఏ బ్రాంచ్ అనుకుంటున్నావు అనేది నువ్వు రాసుకోవాలి. ఏంటిది? మనకు సిఈ. ఓకేనా? సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనుకుంటున్నావు. ఫర్ సపోజ్ నువ్వు సిఈ బ్రాంచ్ అనుకున్నావు అనుకో, నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే సిఈ బ్రాంచ్ అని చెప్పి రాసుకో. ఫస్ట్ బ్రాంచ్ అనేది ప్రియారిటీ అయితే ఫస్ట్ సిఈ బ్రాంచ్. తర్వాత సెకండ్ ప్రియారిటీ ఏంటిది? సిఎస్. ఓకేనా? కంప్యూటర్ సైన్స్ అనేది సెకండ్ ప్రియారిటీ అనుకో. తర్వాత సిఎస్. తర్వాత ఇంకేమన్నా ఉందనుకో, త్రిబుల్ ఈ. ఓకేనా? సో త్రిబుల్ ఈ అనేది ఇంకొక బ్రాంచ్. సో థర్డ్ ప్రియారిటీ కింద త్రిబుల్ ఈ. సో ఇప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే, ఇట్లా లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ని రాసుకో. ఫస్ట్ ఈ సిఈ ఏదైతే ఉందో, సివిల్ ఇంజనీరింగ్ అనేది ఏ కాలేజ్లలో వేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి దెన్ కాలేజ్ లిస్ట్ రాసుకో. ఓకేనా? కాలేజ్ లిస్ట్ అనేది రాసుకో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ తప్పదు. సో మీరు సివిల్ ఇంజనీరింగ్ ఏ కాలేజ్లో వేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజెస్ అన్నీ లిస్ట్ రాసుకో. తర్వాత కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏ కాలేజ్లలో వేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్ట్ రాసుకో. ఓకేనా? తర్వాత త్రిబుల్ఈకి సంబంధించి ఏ కాలేజ్లలో వేద్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ లిస్ట్ అనేది రాసుకో. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది కదా అంటే, మనకు క్లారిటీ ఉంటుంది, మనకు ఏ బ్రాంచ్ కావాలనేది ఐడియా ఉంటుంది. ఓకేనా? మనకు బ్రాంచ్ ఐడియా ఉంటుంది, తర్వాత కాలేజెస్ లిస్ట్ ఐడియా ఉంటుంది అన్నట్టు. సో లేదు బ్రో, నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది. ఓకేనా? సో నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది, నేను చెక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది చెక్ చేసుకోరు. ర్యాంక్ వర్సెస్ కాలేజ్. ఓకేనా? ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఆర్ కోర్స్. ఓకేనా? సో నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? నాకు హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఏది వచ్చినా ఏం కాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ ఆర్ కోర్స్ అనేది చెక్ చేసుకొని దాని ప్రకారం వెబ్ ఆప్షన్లు ఇయ్యిరి. సో ఈజియెస్ట్ వే ఏంది కదా అంటే, ఫస్ట్ మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకోవాలి. ఓకేనా? లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ చేసుకొని, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకొని, ఆ లిస్ట్ అనేది ఇట్లా రాసుకోవాలి మనం. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది అని చెప్పి రాసుకోవాలి. సో ఏదైతే ఉందో ఈ ఫాము నేను మీకు టెలిగ్రామ్ లోపల ప్రొవైడ్ చేస్తా. అక్కడికి వెళ్ళి మీరు ఈ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే సిఎస్. ఓకేనా? సిఎస్ ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ సిఎస్ అని చెప్పి రాసుకోరు. మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటే అది, నేను సిఎస్ అని చెప్పి రాసుకుంటున్నా. సో ఇది రాసుకున్న తర్వాత ఏంది? కాలేజ్ కోడ్. సిఎస్ అనేది ఏ కాలేజ్లో వేద్దాం అనుకుంటున్నావు అనేది రాసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళి చూసి రాసుకోవాలి మరి అని అంటే, ఇక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చారు అన్నట్టు. ఓకేనా? కాలేజ్ కోడ్ అని చెప్పి. సో ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తా. ఏబిడిపి. ఓకేనా? సో ఏడిబిపి కాలేజ్ కోడ్ అనేది ఏడిబిపి. మనకి ఏడిబిపి అనేది ఒక కాలేజ్. ఓకేనా? సో ఇది కాకుండా మనకి ఇంకేం కాలేజీలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, మనకి ఇక్కడ ఏఐటిహెచ్ అనే ఒక కాలేజ్ ఉంది. ఓకేనా? ఏఐటిహెచ్ఎస్ లోపల కూడా మనకు సిఎస్ఏ. ఓకేనా? సో సిఎస్ అనేది ఉంది. ఓకే. మన కాలేజ్ లోపల ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత సిఎస్ ఏ కాలేజ్ లోపల ఉంది? కొత్తగూడెం లోపల ఉంది అన్నట్టు, ఏకేఐటి. అట్లా మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే, ఓకేనా? సో మనకు ఫస్ట్ ఏ కాలేజీలు కావాలని చెప్పి లిస్ట్ రాసుకోవాలి. ఓకేనా? సో
కాలేజ్ కావాలి అని చెప్పి ఒక లిస్ట్ రాసుకోవాలి. దాంతో పాటుగా ఏ బ్రాంచ్‌లు కావాలని చెప్పి లిస్ట్ రాసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ పేరు ఫస్ట్ రాసుకోవాలి. సెకండ్ ఏ కాలేజ్ కావాలని చెప్పి సెకండ్ కాలేజ్ పేరు, సెకండ్ బ్రాంచ్ పేరు సెకండ్ రాసుకోవాలి. థర్డ్ ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి థర్డ్ అయితే ఇంకో కాలేజ్, ఇంకో బ్రాంచ్ అయితే రాసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఈ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టాల్సి ఉంటది. ఓకేనా? సో, ఈ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ఆన్‌లైన్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే ఏమైతది కదా అంటే, మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతది. సో, ఒకసారి నువ్వు వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి, ఓకేనా? ఆగమాగం వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసి, నేను వెబ్ ఆప్షన్‌లు పెడతా అంటే నీకు కాలేజ్ కోడ్‌లు దొరకయి. ఓకేనా? సో, కాలేజ్ కోడ్ అనేది దొరకదు నీకు. బ్రాంచ్ కోడ్ అనేది దొరకది. ఓకేనా? కాబట్టి ఏందంటే ఆల్రెడీ నువ్వు లిస్ట్ చేసి పెట్టుకున్నావనుకో ఈజీ అయితదన్నట్టు. కాబట్టి ఏంది మనకు ఫస్టే ఒక ఐడియా ఉండాలె. నువ్వు ఏ బ్రాంచ్ లోపల, ఓకేనా? సో, నువ్వు ఏ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ చేద్దాం అనుకుంటున్నావు? లేకపోతే ఏ బ్రాంచ్ ఏ కాలేజ్ లోపల చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ నీకు క్లారిటీ ఉంటే ఏమైతదంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం చాలా 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 ఈజీ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, అట్లా మనం వెబ్ ఆప్షన్‌లు అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇట్లనే ఎందుకు పెట్టుకోవాలే? ఇట్లా ఎందుకు రాసుకోవాలి అనంటే ఫస్ట్ నువ్వు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నావు అనేది నీ కంట్రోల్‌లో ఉండాలన్నట్టు. ఓకేనా? నీకొచ్చిన ర్యాంక్ బేస్డ్ వాళ్ళు ఫస్ట్ కాలేజ్ లోపల నీకు సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకేనా? ఒకవేళ నీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళుంటే నీకు ఫస్ట్ కాలేజ్‌లో సీట్ రాదు. అప్పుడేం చేస్తారు? సెకండ్ కాలేజ్ చూస్తారు. తర్వాత సెకండ్ కాలేజ్‌లో సీట్ వస్తే ఇచ్చేస్తారు. లేదు సెకండ్ కాలేజ్‌లో నీకు సీట్ వచ్చే ఛాన్స్ లేదు అంటే థర్డ్ కాలేజ్ చెక్ చేస్తారు. అట్లా ఫోర్త్ చెక్ చేస్తారు. అట్లా ఫిఫ్త్ చెక్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనకు మంచిగా నచ్చిన కాలేజు, మనకు బాగా నచ్చిన కోర్సు, ఓకేనా? మనం ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. మనకు బాగా నచ్చిన బ్రాంచ్, కాలేజ్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత బాగా నచ్చిన కాలేజ్, బ్రాంచ్ అనేది సెకండ్ రాసుకోవాలి. తర్వాత నచ్చింది. అట్లా మనకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఆప్షన్‌లు రాసుకొని, ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాల్సుంటది. ఓకేనా? సో, ఎందుకు ఇదంతా అనంటే ఇట్లా ఇవ్వడం అనేది కరెక్ట్ మేనర్. సో, నీకు సీట్ అలాట్‌మెంట్ తర్వాత గూడా ఎన్ని ఆప్షన్‌ల తర్వాత సీటొచ్చిందని గూడా తెలుసుకోవడానికి మస్తు ఈజీ అయితది. నీ దగ్గర ఒకటి మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ అనేది ఉండాలే. నువ్వు రాసుకోవాలే. రాసుకున్నప్పుడు మాత్రమే నీకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం ఈజీ అయితది. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్‌లు ఎప్పటి నుండి స్టార్ట్ అయితున్నాయి? వెబ్ ఆప్షన్‌లు ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి? అనే విషయానికొస్తే 29థ్ మే నుండి వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. 3 జూన్ దాకా మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి టైం అయితే ఉంది. సో, మీరు ఈ టైం లోపల ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, సో, మీరు ఒకసారి లాగిన్ అయినరు అనంటే ఈ మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ తోటి లాగిన్ గార్రి. లాగిన్ అయినరు అంటే ఈ ఆప్షన్ ఫార్మ్ మీ దగ్గర ఉంది. టకటకన చూస్తున్నారు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి ఫస్ట్ ఏ కాలేజ్ రాసుకున్నారో ఆ కాలేజే వెబ్ ఆప్షన్‌లో పెట్టిర్రు. సెకండ్ ఏ కాలేజ్ రాసుకున్నారో ఆ కాలేజే వెబ్ ఆప్షన్‌లో పెట్టిర్రు. అట్లా మనం అన్ని కాలేజెస్‌ని వెబ్ ఆప్షన్‌లల్ల పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఈ ఆప్షన్ ఫార్మ్‌ని చూసుకోవాలి. వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. తర్వాత మనం వెబ్ ఆప్షన్‌లో పెట్టిన తర్వాత ప్రింట్ తీసుకుంటాం అన్నట్టు. ఆ ప్రింటును మనం రాసుకున్న ఆప్షన్స్ అనేది సేమ్ ఉండాల్సి ఉంటది. అట్లా మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టాలే. ఓకేనా? ఫస్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ పెట్టుకో. తర్వాత ఏ కాలేజ్ కావాలనుకుంటున్నావు అనేది సెకండ్ పెట్టుకో. సో, వాళ్ళేం చేస్తారు కదా అంటే ఫస్ట్ దాంట్లో చూస్తారు. ఓకేనా? వచ్చేదుంటే ఇస్తారు. నీకు మంచి ర్యాంక్ ఉంది, వచ్చేదుంటే ఇస్తారు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ చూస్తారు. లేదంటే థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, తర్వాత సిక్స్త్, సెవెంత్ అట్లా మనకు ఎన్ని ఆప్షన్‌లు పెడితే అన్ని ఆప్షన్‌లు చూస్తారు వాళ్ళు. ఒకవేళ అన్ని ఆప్షన్‌లల్ల నీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ వాళ్ళేందంటే క్రైటీరియా ఒకటే వాళ్ళది. ఫస్ట్ ఏ ఆప్షన్ పెట్టినవు ఆ ఆప్షన్ చూస్తారు వాళ్ళు. తర్వాత దాంట్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే కింద ఆప్షన్‌లేవి చూడరిక. ఒకవేళ దాంట్లో సీట్ వచ్చే ఛాన్స్ లేదనుకో, ఓకేనా? కింద ఆప్షన్‌లు చూస్తారు. కాబట్టి ఏందంటే మనం వెబ్ ఆప్షన్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? సో, ప్రియారిటీ లిస్ట్ అనేది మ్యాండేటరీ. నీకు ఏ కాలేజ్ లోపల సీట్ రావాలే, ఏ బ్రాంచ్ లోపల సీట్ రావాలే అనుకుంటున్నావు అని చెప్పి రాసుకొని పెట్టుకోవడం ఇంపార్టెంటు. సో, ఓకేనా? బ్రాంచెస్ ఆర్ కోర్సెస్ లిస్ట్ రాసుకో. కాలేజెస్ లిస్ట్ రాసుకో. దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో. ఒకవేళ నీకేమైనా డౌట్ ఉందనుకో, ఓకేనా? నేనొక 5 వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకుంటున్నా బ్రో. లేకపోతే 6 వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకుంటున్నా బ్రో అనుకునేటోళ్ళు ఉంటారన్నట్టు కొంతమంది. నేను 5 లేకపోతే 6 వెబ్ ఆప్షన్‌లు ఇస్తా అంటారు. 5 ఆర్ 6. సో, వాళ్ళకి నేనిచ్చే అడ్వైస్ ఏందంటే, నువ్వు ఆల్రెడీ ఈ మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ అనేది రాసుకొని ఉంటావు గదా! ఓకేనా? సో, ఆల్రెడీ నేను నీకు చెప్పిన ఏంటిది ఒక లిస్ట్ అనేది చేసి పెట్టుకో అని జెప్పి.
ఆ లిస్ట్ అనేది నీ దగ్గర ఉంటుంది కదా. ఆ లిస్ట్ లోపల నువ్వేం చేస్తావు కదా అంటే ఆ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, మీకు ఆ కోర్స్ ఆర్ బ్రాంచ్ లోపల సీట్ వస్తుందా అని చెప్పి చెక్ చేసుకో. ఒకవేళ సీట్ వచ్చే ఛాన్స్ లేదు అనుకో, వెబ్ ఆప్షన్లని పెంచాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్. ఓకేనా. సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. నువ్వేమంటున్నావు కదా అంటే నేను 5 లేకపోతే 6 వెబ్ ఆప్షన్లు ఇస్తా బ్రో అంటున్నావు. ఓకేనా. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఏ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెడదాం అనుకుంటున్నావు అని చెప్పి ఆల్రెడీ ఒక లిస్ట్ చేసుకున్నావు కదా. ఇట్లా ఈ లిస్ట్ని పట్టుకపో. ఓకేనా. సో నీ ర్యాంక్ ఎంత, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ర్యాంక్ ఎంత, ఒక 50,000. ఓకేనా. సో 50K ర్యాంక్ అనుకుందాం. సో 50,000 ర్యాంక్ వచ్చింది నీకు. ఇప్పుడు నీకు 50,000 ర్యాంక్ ఉన్నది. నువ్వేమనుకుంటున్నావు కదా అంటే సిఎస్ అనుకుంటున్నావు. ఓకేనా. 50,000 ర్యాంక్ ఉంది, నువ్వు సిఎస్ చేద్దాం అనుకుంటున్నావు. సిఎస్ అనేది ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు అని అంటే మనకు ఆదిలాబాద్ లోపల ఒక కాలేజ్ ఉంది. ఓకేనా. ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి. ఓకేనా. సో మనకు ఏడిబిపి కాలేజ్ కోడ్ ఏడిబిపి సిఎస్ చేద్దాం అనుకుంటున్నాను. దీనిలో నీకు సీట్ వస్తా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అట్లనే ఒక 5 వెబ్ ఆప్షన్లు పెడతా, 6 వెబ్ ఆప్షన్లు పెడతా అనుకుంటున్నావు కదా. ఈ 6టికి సంబంధించి నువ్వు లిస్ట్ రాసుకొని ఉంటావు కదా. ఈ లిస్ట్ లోపల నువ్వు చూసుకో, నువ్వు ఏ కోర్స్ అనుకున్నావు, సిఎస్ అనుకున్నావు, ఏంటిది ఏడిబిపి కాలేజ్ అనుకున్నావు. సో ఇప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేయాలి, సిఎస్ కోర్స్ ఏంటిది సిఎస్. నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపెడతా. ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ లోపల ఇస్తా, చెక్ చేయరు మీరు. సిఎస్ అనేది బ్రాంచ్ కోడ్ ఆర్ కోర్స్ కోడ్, ఏడిబిపి అనేది ఇన్స్టిట్యూట్ కోడ్. ఓకేనా. ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా. సో మన ఏంటిది సిఎస్ అనుకుంటున్నాం. మన ర్యాంక్ ఎంత, 50,000 ర్యాంక్ ఉన్నది మనకు. ఎంత, 50,000 ర్యాంక్ ఉన్నది మనకు. మన కేటగిరీ ఏంటిది, మీ కేటగిరీ మీకు తెలుసు కదా. మీ కేటగిరీ ఏంటిది, బీసీబీ. బీసీబీ లోపల ఏంటిది గర్ల్స్. ఓకేనా. బీసీబీ లోపల గర్ల్స్ అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలి, బీసీబీ లోపల గర్ల్స్కి సిఎస్ లోపల 50,000 ర్యాంక్ ఉంటే సీట్ వస్తుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. మరి సీట్ వస్తుందా అంటే వస్తలేదు. కాబట్టి నువ్వేం చేయాలి, తర్వాత ఏ కాలేజీలలో వెబ్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నావో సేమ్ ఇట్లనే ఆ కాలేజీలలో చెక్ చేసుకోవాలి. ఓకేనా. సపోజ్ ఇంకొక కాలేజ్ చూద్దాం మనం, సిఎస్ కాలేజ్. ఓకేనా. సో సిఎస్ ఇక్కడ ఉంది, సిఎస్ ఏఐటిహెచ్ లోపల, సిఎస్ కాలేజ్ ఏఐటిహెచ్, సిఎస్ కోర్సు ఏఐటిహెచ్ కాలేజ్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి సేమ్. ఏంటిది ఏఐటిహెచ్ కాలేజ్ సిఎస్ కోర్సు. మనకి ఇక్కడ ఏంటిది చెక్ చేసుకుందాం. మనం ఏం చెక్ చేద్దాం కదా అంటే బీసీబీ గర్ల్స్ లోపల 50,000 ర్యాంక్ ఉంది, సీట్ వస్తుందా అని చెప్పి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే బీసీబీ గర్ల్స్ లోపల ఈ కాలేజ్ లోపల మనకు 56,654 ఉన్నా కూడా సీట్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే, ఇది ఒకటి. ఓకేనా. అండ్ మనకి ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి మనం 2 వెబ్ ఆప్షన్లు పెట్టి వదిలిపెట్టొద్దు. ఓకేనా. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టాలి. ఇది కాకుండా మనకు ఒకవేళ మనకంటే మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ కాలేజ్ని వెబ్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనకు సీట్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే వెబ్ ఆప్షన్లు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది బ్రో, నేను ఇక్కడనే ఆపేస్తా, అద్దద్దు అట్లా వద్దు. ఎందుకంటే ఇది 2025 ప్రకారం. 26 లోపల మనకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మన కేటగిరీ వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఏంది కదా అంటే మన ఇది కాకుండా ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. నన్ను అడుగుతే నేను ఏం చెప్తా కదా అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టు అని చెప్తా. సో మీరు ఇప్పుడే కదా బ్రో ఫస్ట్ ఫేజ్, తర్వాత మీకు అర్థమవుతుంది అన్నట్టు ఈ వెబ్ ఆప్షన్లు ఏంది, ఈ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా. సో చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయి. మీరు చిన్న ఏజ్ కాబట్టి మీకు పాలిటెక్నిక్ అనేది ఇప్పుడే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 10th తర్వాత కదా. పాలిటెక్నిక్ అనేది ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దీనికి మీరు ఆల్రెడీ రాసిర్రు, మీకు తెలియదు ఇప్పుడు వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలి ఏంది అని చెప్పి ఏం తెలియదు అన్నట్టు.
ఓకేనా. కాబట్టి వెబ్ ఆప్షన్ అనేది ప్రాపర్‌గా పెట్టుకోరి. నువ్వు 5 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని వదిలిపెట్టావనుకో, నీకు 5 సీట్ రాకపోతే 5 కంటే ఇప్పుడు 5 పెట్టుకుంటా అని కొంతమంది అంటారన్నట్టు. సో, 5 పెట్టుకొని నువ్వు వదిలిపెట్టడం వల్ల ఏమైతది అంటే, ఈ 5 వెబ్ ఆప్షన్‌లని వాళ్ళని చెక్ చేస్తారన్నట్టు. మీ కేటగిరీ లోపల, నువ్వు అనుకున్న బ్రాంచ్ లోపల ఓకేనా. ఈ 5 వెబ్ ఆప్షన్‌లలో నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి చూస్తారు. ఫస్ట్ దాంట్లో చూస్తారు. తర్వాత సెకండ్ దాంట్లో చూస్తారు. తర్వాత థర్డ్ దాంట్లో చూస్తారు. తర్వాత ఫోర్త్ దాంట్లో చూస్తారు. తర్వాత ఫిఫ్త్ దాంట్లో చూస్తారు. ఫస్ట్ దాంట్లో చూసిన తర్వాత నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫస్టే చూసి నీకు సీట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ దాంట్లో నీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫస్ట్ దాంట్లో చూసిన తర్వాత నీకు సీట్ ఇచ్చేస్తారు. ఇవేవి చూడరు. ఒకవేళ రానప్పుడే సెకండ్ చూస్తారు. సెకండ్ దాంట్లో రానప్పుడు థర్డ్ చూస్తారు. థర్డ్ దాంట్లో రానప్పుడు ఫోర్త్ చూస్తారు. ఫోర్త్ దాంట్లో రానప్పుడు ఫిఫ్త్ చూస్తారు అన్నట్టు. సో, ఇవి ఎవిట్లలో రాకపోలే అనుకో, ఫర్ సపోజ్ 5 నీకు సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే నీకు సీట్ ఇయ్యరు. అయ్యో పాపం పిల్లగాడు 5 పెట్టిండు కదా అని చెప్పి నీకు సీట్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే, ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇవ్వండి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్‌లు అనేది ప్రాపర్‌గా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ నేనైతే చాలా డీటెయిల్‌గా చెప్తున్నా. మనోళ్ళు చాలామంది ఏందంటే మన ఛానల్‌కి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, నేను సబ్స్క్రైబ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీ దగ్గర నుండి. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఏ వీడియో వచ్చినా కూడా మన ఛానల్‌ని చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. సో, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తా నేను. థంబ్‌నెయిల్ అన్ని మెన్షన్ చేయడానికి రాదన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెబ్ ఆప్షన్‌లు అనేది మనం ప్రాపర్‌గా ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా. సో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే లిస్ట్ అనేది చేసుకోండి. మీకు ఏ బ్రాంచ్ కావాలి అని చెప్పి బ్రాంచ్‌కి సంబంధించిన లిస్ట్ చేసుకోర్రి. అండ్ కాలేజెస్‌కి సంబంధించిన లిస్ట్ చేసుకోర్రి. మీకు ఏ బ్రాంచ్ కావాలని చెప్పి బ్రాంచ్ లిస్ట్ చేసుకోర్రి. కాలేజెస్ లిస్ట్ చేసుకోర్రి. సో, ఈ 2 లిస్ట్‌లను బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్‌లు ఈ మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్ లోపల ఎంట్రీ చేసి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. లేదు అంటే మీరు సెపరేట్‌గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో, ఎట్లా రాసుకుంటారు కదా అంటే సింపుల్ ఇట్లా ఒక బాక్స్ గీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ సీఎస్. సీఎస్ ఎక్కడ? ఎస్‌జీ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా. సో, ఇట్లా సెకండ్ సీఎస్. సీఎస్ లోపల ఇది ఇంకొక కాలేజ్ ఏమున్నది అని చెప్పి చూసుకోవాలి ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా. సో, అన్నమాచార్య కాలేజ్ ఉంది. ఓకేనా. సో, ఈ అన్నమాచార్యని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, అన్నమాచార్య. ఓకేనా. తర్వాత నెక్స్ట్ థర్డ్. తర్వాత వేరే సీఎస్ లోపల వేరే కాలేజ్. సో, ఇట్లా ఏందంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉండాలి నీకు. ఓకేనా. లేదు బ్రో నాకు ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ కావాలి. ఎట్లయినా ఏం కాదు. నాకు ఏ బ్రాంచ్ అయినా ఏం కాదు అనుకున్నోళ్ళు ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లోపల అన్ని కోర్సులు పెట్టుకోర్రి. తర్వాత ఇంకేదన్నా మంచి ఉందనుకో మాసప్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు మాసప్ ట్యాంక్ లోపల అన్ని ఆప్షన్‌లు పెట్టుకోర్రి. నీకు కాలేజ్ ప్రియారిటీయా? కోర్స్ ప్రియారిటీయా? అది నీ ఇష్టం. నాకు కాలేజే ప్రియారిటీ అనుకున్నోళ్ళు కాలేజ్ లోపల అన్ని కోర్సులు పెట్టుకోర్రి. లేదు బ్రో నాకు బ్రాంచ్ కావాలి కాలేజ్ తోటి పని లేదు అనుకున్నోళ్ళు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా. సో, బ్రాంచ్ బేస్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఆ బ్రాంచ్ లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అనేది లిస్ట్ రాసుకొని అట్లా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎట్లా సీఎస్ ఉంది కదా! ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు. ఓకేనా. అన్నమాచార్య, మాసప్ ట్యాంకు. సో, అట్లా. ఇట్లా మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ మీకు ఏదైనా కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే సింపుల్‌గా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సి ఉంటది. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ లోపల మనకైతే ప్రతీదీ కాలేజ్ గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మీరిక్కడ చూస్తే ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా. సో, ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటది. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది ఎట్లా ఓపెన్ అయితది కదా అంటే వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. నేను మీకు చూపెడతా. ఓకేనా. సో, ఇట్లా మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితది. ఇందులోపల మనకు కాలేజెస్ అనేది లిస్ట్ ఉంటదన్నట్టు. మొత్తం ఎన్ని కాలేజ్‌లు ఉన్నాయని చెప్పి ఉంటది ఇక్కడ మనకు. 112 కాలేజ్‌లు ఉన్నాయని చెప్పి మనకిక్కడ డీటెయిల్‌గా చూపెడుతున్నారు. సో, ఏం చేయాల్సి ఉంటది ఇప్పుడు కాలేజ్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకు కాలేజ్ కోడ్ ఉంటది. ఓకేనా. కాలేజు కోడ్ ఉంటది. కాలేజు నేమ్ ఉంటది. దాని తర్వాత కో ఎడ్యుకేషనా ఏంటి అని చెప్పి ఉంటదన్నట్టు. కాలేజ్ రీజియన్ ఉంటది. కాలేజ్ టైప్ ఉంటది. ఓకేనా. సో, కాలేజ్ సంబంధించిన అడ్రస్ ఉంటదన్నట్టు. రాజోలు, జహీరాబాద్ అని చెప్పి. ఓకేనా. కాలేజ్ సంబంధించిన మొబైల్ నంబరు, డీటెయిల్స్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నట్టు మనకి. అండ్ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి ఉంటాయన్నట్టు మనకి. ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి ఉంటది. మనకిక్కడ బ్రాంచ్ నేమ్ ఉంటది. బ్రాంచ్ కోడ్ ఉంటది.
ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ మనకు బ్రాంచ్ నేమ్స్, బ్రాంచ్ కోడ్స్, బ్రాంచ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ అండ్ దాంతో పాటుగా మనకు ఫీ ఎంత అని చెప్పి కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఏమైనా కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సింపుల్గా అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన కాలేజెస్ లిస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఈ కాలేజ్ లిస్ట్ లోపల కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కాలేజ్ గురించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు, వాళ్ళే కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో ఇట్లా మనం అయితే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెప్పినా కదా. సో ఎట్లుంది ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి కింద కామెంట్ చేయరి డెఫినెట్గా. అండ్ మీకు ఈ పీడిఎఫ్లు, అఫీషియల్ వెబ్సైట్ లింకులు, ఓకేనా, ఈ మాన్యువల్ ఆప్షన్ ఫాము, ఓకేనా, అండ్ దాంతో పాటుగా మనకు ర్యాంక్ వర్సెస్ స్కోర్స్ కాలేజ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్కి సంబంధించిన పీడిఎఫ్స్ అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ లోపల ఇస్తా, వెళ్ళి చెక్ చేయరి. ఓకేనా. సో డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోరి. సైనింగ్ ఆఫ్.